నందు, అయ్యిందేదో అయ్యింది కదే, ఇప్పుడెందుకు అన్నీని? ఏ అమ్మా, అయ్యిందేదో అయ్యిందా? నువ్వు కూడా ఒక పాత్రధారివే కదా. వేటగాడు పక్షులకు వల పెట్టినట్టు అందరూ కలిసి నన్ను ఉచ్చులోకి లాగేశారు. నేను కాదు అనలేని పరిస్థితిని సృష్టించి నా మెడలో తాళి కట్టించేశారు. ఈ వస్తువుల మీద పోసింది నా మీదే పోసి నిప్పంటించుకోవాలనుకున్నాను. కానీ నాకు ఆ ధైర్యం సరిపోలేదు. మురళి: నందు 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 అంటుంది. చచ్చే అంత ధైర్యం రాలేదు, అలా అని బ్రతికే అంత నమ్మకం లేదు, ఆశ అంతకన్నా మిగల్లేదు. నన్ను బతుకుండే శవాన్ని చేసేసావు కదా జాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గొప్ప నాటకాన్ని నడిపించేశావు. మురళి: నందు నందు అని అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. జాను ఒంటరిగా కూర్చొని వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జాను దగ్గరికి సూర్య వస్తాడు. సూర్య అంటాడు, అందమైన సాయంత్రం అందమైన జానుకి అందమైన ఫ్లవర్స్ అని ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు జాను ఫేస్ వైపు చూస్తే జాను బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సూర్య అంటాడు, జాను ఏమైంది? ఏమైంది? నీ ముఖంలో చిరునవ్వు చూడాలి తప్ప నీ ముఖంలో కన్నీళ్ళు నేను అస్సలు చూడలేను. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? కూల్ జాను, కూల్. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? కూల్. జాను అంటుంది, అక్క పెళ్ళి జరిగిందన్న ఆనందమే లేదు సూర్య. శాంతి అత్తయ్య అక్క వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేదు. నందు ఏమో నేను కావాలని అక్కకి మురళీ బావకి ప్లాన్ చేసి పెళ్ళి చేశానని నన్ను బ్లేమ్ చేస్తుంది. నందు లైఫ్ బాగుండాలనే కదా సూర్య నేనంతా ఆలోచిస్తుంది. సూర్య అంటుండు జానుతో. జాను చూడు జాను, గాయానికి మందు రాసినప్పుడు బాధ కలుగుతుంది. ఆ బాధ కాసేపే. నందు కూడా త్వరలోనే నిజ నిజాలు తెలుసుకుంటుంది. ప్లీజ్ జాను, నువ్వు ఏడవకు. జాను అంటుంది, మురళీ బావ చాలా మంచోడు సూర్య కదా, ఆ విషయం తెలుసుకోవడానికి టైం పడుతుంది అని సూర్య అంటాడు. శాంతి సింగిల్గా కూర్చొని ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. ఈ పాటికి మా మురళీకి నేను తెచ్చిన సంబంధం కుదిరిపోతే మా ఇంట్లో కూడా పెళ్ళార్పట్లు జరిగేవి. అంతా వాడి కర్మ, నా తలరాత. లోపల శాంతి ఆలోచిస్తుంటే మురళి అమ్మ అమ్మ అంటూ పిలుచుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. శాంతి, మురళి వచ్చేసావా? నాకు తెలుసురా నువ్వు వస్తావని. నాకు తెలుసు. ఆ రాక్షసిని వదిలేసి వచ్చేసావు కదా. అమ్మంటే నీకు ఎంత ప్రేమరా అని మురళిని శాంతి అంటూ ఉంటుంది. ఈ లోపల మురళి వెనకాతలే శాంతి వాళ్ళ అమ్మ, అదేవిధంగా నందు వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వస్తారు. శాంతి వాళ్ళిద్దరినీ చూసి వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తుంది. మురళి వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకమ్మా అంత కోపంగా చూస్తున్నావు అనేసి అడుగుతాడు. మురళి, ఏమైందమ్మా, ఏమైంది? నా మాట విను అనేసి అంటాడు. శాంతి, అమ్మ మీద ప్రేమతో వచ్చావు అనుకున్నానురా. ఓ, అమ్మ మీద ప్రేమతో కదా రాయబారానికి వచ్చావా? నువ్వు కూడా వాళ్ళతో కలిసి పంచాయతీ పెట్టడానికి వచ్చావా? మురళి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో అంటాడు. నువ్వెందుకమ్మా వచ్చావు? నేనేదో అమ్మని ఒప్పించి జానుని నందుని ఇంటికి తీసుకొద్దామని అనుకున్నాను. మీరెందుకు వెనకాతలు వచ్చారు అని మురళి అడుగుతాడు. నువ్వేమైనా దూరపదానివేటే పంచాయతీ పెట్టించడానికి మేము రావడానికి? నువ్వు కూడా నా కడుపులో పుట్టినదానివే కదా అని మురళి అమ్మమ్మ అంటుంది. ఆ కడుపును పుట్టినందుకు నాకేమిచ్చావని? మణిలా మాణిక్యాలా అనేసి శాంతి అంటుంది. అమ్మమ్మ,
మీరందరూ కలిసి నన్ను మోసం చేసి నా కొడుకు పెళ్ళిని ఆ నందుకిచ్చి పెళ్లి చేసేశారు. నాకెందుకు చెప్పలేదు? మీరందరూ ఒక కుట్రపూరితంగా నా కొడుకు పెళ్లి చేశారు అని శాంతి వాళ్ళ అమ్మని వాళ్ళ ఆడపిల్లని అడుగుతూ ఉంటారు. అప్పుడు శాంతి వాళ్ళ అమ్మమ్మ అంటుంది, మురళియే వద్దని చెప్పాడు. మా అమ్మకు చెప్తే గొడవ చేస్తుంది అనేసి. అందుకోసమని చెప్పలేదు. వాడికేదో తెలియక చెప్పాడు. దానికోసం మీరు కూడా చెప్పడం మానేస్తారా? ఏ గొడవ చేసో గోల చేసో నా కొడుకు పెళ్ళిని నేను నా కళ్ళారా చూసేదాన్ని కదా. ఇప్పుడు ఉన్న నాకొక్కగానొక్క కొడుకు పెళ్ళి చూడలేదు. నేను నా జీవితంలో ఆ నందుని నా కోడలుగా అస్సలు ఒప్పుకోను అని శాంతి గట్టిగా అరుస్తుంది. అప్పుడు వాళ్ళు బాధతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి నందుని చూడడానికి పక్కింటి వాళ్ళు వస్తారు. వాళ్ళకి కాఫీ ఇస్తున్నారు. కాఫీ తాగుతూ వాళ్ళు నందు గురించి అడుగుతున్నారు. ఈ గొడవలు గోళ్ళు ఎన్ని రోజులు ఉండవులే అమ్మమ్మ, అవన్నీ కూడా తొందరలోనే తీరిపోతాయి. మళ్ళీ నందుని శాంతక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతుందిలే అనేసి చెప్తారు. మీ చల్లని నోటి దయ వల్ల ఆ శాంతి వాళ్ళ ఇంటికి నందు వెళ్ళిపోతే అదే సంతోషం. అసలే శాంతి అల్లరి మోక అని అమ్మమ్మ అంటుంది. ఈలోపు నందు కూడా బయటకు వస్తుంది. వాళ్ళతో పాటు కాఫీ తీసుకొని తాగుతుంది. వాళ్ళందరూ అంటారు, ఈ పిల్లకి అస్సలు కొంచెం కూడా బాధ కలగలేదే అనేసి అనుకుంటారు. ఎలా ఉన్నావు నందు అని అడుగుతారు. అప్పుడు నందు అంటుంది, మేము ఇప్పుడే కొడైకెనాల్కి హనీమూన్కి వెళ్తున్నాం అనేసి వెటకారంగా వాళ్ళతో మాట్లాడుతుంది. ఈలోపు మురళి వస్తాడు. మురళికి కాఫీ ఇమ్మనేసి వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది. కావాలనే నందు మురళి పైన కాఫీ పడేస్తుంది. కాఫీ పడేసి నేను చూసుకోలేదు బావా అని అంటుంది. అప్పుడు మురళి అంటాడు, పర్వాలేదులే నందు, పర్వాలేదు అనేసి కాలు కాలిపోతుంది. కాలిపోయిన కాలుని ఊదుకుంటూ ఉంటాడు. ఈలోపు జాను వచ్చి ఏమైంది బావా అంటే, నా చేత్తో నేనే కాలు మీద పడేసుకున్నాను అనేసి నందు పేరు చెప్పకుండా తనని తనే బ్లేమ్ చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు, చూసావా అమ్మమ్మ, తను కాఫీ తన పైన వేసినా కూడా మురళీ బావ నేనే పడేసుకున్నానని చెప్పుకుంటున్నాడు. మురళీ బావ ఎంత మంచోడు కదా, నందు ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అనేసి జాను అంటుంది. అర్థం చేసుకుంటుందిలే, వాడి మంచితనం దానికి ఏదో రోజు అర్థం కాకుండా పోదు. ఈలోపు జాను వాళ్ళకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేయాలి అనేసి అనుకుంటారు. అప్పుడు జాను అంటుంది, కొన్ని రోజులు ఆ మాట ఎత్తకుండా ఉంటే మంచిది అనేసి చెప్తుందనమాట. లేదులే జాను, అది ఫస్ట్ నైట్ అనేది అయిపోతే అన్నీ సర్దుకుంటాయి అనేసి వాళ్ళ అమ్మమ్మ చెప్తుందనమాట. చెప్తే దానికి జాను ఇంకేం అనకన్నా అలా ఉంటుంది. వాళ్ళిద్దరికీ తర్వాత ఎపిసోడ్లో వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ అయినట్టు చూపిస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియోని మరికొంతమంది చూస్తారు. డైలీ గోదావరి సీరియల్ ఎపిసోడ్స్ అయితే నా ఛానల్లో అప్డేట్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.